నమస్కారం. వి న్యూస్ గుడివాడకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ నీడలు ఇంకా అధికారులపై ఉన్నాయంటూ జిల్లా పరిషత్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాము. అధికారులు ప్రజలకు సేవలుగా మారి ఈ ప్రభుత్వంలో విధులు నిర్వర్తించేలా చూడాలంటూ కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యే రాము. బీసీ సంఘం నేత దారు నరసింహారావు పుట్టినరోజు వేడుకలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ సీనియర్ నాయకులు తులసి. త్వరలోనే ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడలో బీసీ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన తులసి. ఐ లవ్ గుడివాడ నినాదంతో గుడివాడ పురవీధులను శుభ్రం చేసిన సైకిల్ క్లబ్ సభ్యులు. మన గుడివాడను మనమే బాగు చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చిన డాక్టర్లు. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో అధికారులు సమన్వయం లోపం కనబడుతుందని, ఏ శాఖలో చూసినా నిర్లక్ష్యం కనబడుతుందని గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము జిల్లా కలెక్టర్ దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. అనంతరం గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ప్రతి చిన్న సమస్య నేడు ఒక పెద్ద సమస్యగా మారిందని, ఉదాహరణకు గుడివాడ నియోజకవర్గ పరిధిలో పంట బదులు కాలువలు పూడికలు తీయించుకోకపోవడం వల్ల నేడు అనేక మంది ప్రజలతో పాటు రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులపై ఇంకా వైసీపీ నీడలో కనబడుతున్నాయని, ముఖ్యంగా సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గుడివాడలో ఒక గర్భిణీ స్త్రీ మెరుగైన వైద్యం అందగా చనిపోయే పరిస్థితి వచ్చిందని, దీనికి గల కారణాలు అడిగేందుకు కనీసం డిఎంహెచ్ఓ అందుబాటులో లేకపోవడం దౌర్భాగ్య పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నిర్లక్ష్యపు ధోరణికి చర్మగీతం పాడాలని అంకిత భావంతో అధికారులు పనిచేయవలసిన అవసరం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు ప్రజలకు జవాబుదారుల వ్యవహరించి విధులు నిర్వహించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, శాసనసభ సభ్యులు కాగిత కృష్ణప్రసాద్, వల్లకుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, బుద్ధ ప్రసాద్, జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానించినందుకు చైర్పర్సన్ ఉపాధ్యాయులు గారికి, బాలాజీ గారికి, జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి, కొల్లు రవీంద్ర గారికి, మా నాయకుడు జిల్లా మంత్రి, అలాగే శాసనసభ్యులందరికీ, సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ జిల్లా ప్రతిష్టత గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అందరం ఇక్కడ చాలా గర్వంగా ఫీల్ అయ్యే జిల్లాలో కృష్ణా జిల్లా ఒకటి. అలాగే ఈ సమస్యలు అనేక కనబడుతున్నాయి. మన నాయకులు కొల్లు రవీంద్ర గారు చెప్పినట్టు ఇంకా ఈ పాత హ్యాంగ్ ఓవర్ నుంచి ఎవరు వచ్చినట్టు లేరు. పనిచేసే ఉద్దేశంలోకి ఇంకా జిల్లాలో అయితే కనుక పెద్దగా నాకైతే కనపడలేదు. ఎందుకంటే చిన్న విషయాలు చాలా పెద్దవి అవుతాయి. ఇప్పుడు చూస్తుంటే మాకు కాలువలోకి నీళ్లు లేకుండా పోయిన పరిస్థితి అయిపోయింది. ఇంకా వెళ్ళలేదు. మా సైడ్ చెరువులు అయితే కనుక చెరువులకి నీళ్లు అనేది అందట్లేదు. 6 నెలల నుంచి ఒక చెరువు కూడా కొత్తగా నింపుకోవడం లేదు. ఇప్పుడే సమయం. కానీ మన నీళ్ళు వచ్చినప్పుడేమో కిందకు వదిలేశారు పూర్తిగా, ఎక్కడ బ్లాక్ చేయకుండా పూర్తిగా వదిలేసి బ్లాక్ చేస్తుంటే కొన్ని కాలంలో కింద ఉన్నా కానీ బ్లాక్ నీళ్ళు కూడా తీపిచ్చేసి పూర్తిగా కిందకి వెళ్ళిపోయినా నీళ్ళన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అడిగితే నీళ్ళు లేవంటారు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇవన్నీ సరి చేసుకోవాలి. ఈ అందరూ జిల్లా అధికారులందరూ పెద్ద సుపీరియర్ అధికారులే కాదంటలేదు. మీరందరూ చాలా గ్రేట్. బేసిక్గా ఒక బాలాజీ గారు అవైలబుల్గా ఉన్నారు.
ఇంకా ఆయన తప్పితే మిగతా మిగతా నాకు ఎవరో ఏంటనేది కూడా తెలియని పరిస్థితి. డీసీపీ ఎవరో తెలియదు. నిన్న గుడివాడ హాస్పిటల్లో గత వారం నుంచి ఇద్దరు గర్భిణీ మహిళలు చనిపోయారు ఇన్ఫెక్షన్ వల్ల. డిఎంహెచ్ఓ ఎవరో తెలియదు, మాట్లాడడానికి ఎవరో తెలియదు మాకు. కనీసం ఒక కాల్ లేదు, కొని మీరేమో మమ్మల్ని నుంచి కలవాలి అనుకోవట్లేదు ఎవరినైనా కానీ అట్లీస్ట్ మాకు అవైలబుల్గా ఉండాలి. డీసీ గారు కాల్ చేశారు ఇంతకుముందు ఒకసారి, ఆయన అవైలబిలిటీ లేరు. మరి జేసీ గారు మాకు స్పెషల్ ఆఫీసరు, ఆవిడ ఫోన్లో అయితే కనుక అప్పుడప్పుడు దొరుకుతూ ఉన్నారు. కానీ మాకు గుడివాడకు ఉన్న సమస్యలు చెప్పుకున్నాం, కానీ గుడివాడలో సమావేశం పెట్టమని కూడా రిక్వెస్ట్ చేశాను, దానికి కూడా రాలేదు. ఇలాంటి ఈ పాత హ్యాంగ్ ఓవర్ నుంచి దయచేసి అధికారులందరూ మాత్రం ఈ శ్రద్ధ తీసుకోవాలని చెప్తున్నాను. మేము ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మారింది, మా కొత్త విధానాలు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రభుత్వం ఏర్పడింది, ప్రజల సమస్యల మీదే మేము మాట్లాడాలనుకునేది. ఏమీ మా సొంత సమస్యలు ఏవి ఒకరు కూడా లేదు. సో ఈ సమావేశాలకి ఆహ్వానించిన ప్రధానంగా థ్యాంక్స్ చెప్తాను. కానీ దయచేసి ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మాతో కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది, అది గుర్తించవలసిందిగా కోరుతున్నాను. కలెక్టర్ గారు దీనికి సంబంధించిన చర్యలు తప్పకుండా వెంటనే తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాన్స్టిట్యూయెన్సీ వారీగా రివ్యూ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటే మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ప్రాధాన్యత కనుక్కొని తర్వాత కాన్స్టిట్యూయెన్సీ మీటింగ్ పెడితే ఇంకా ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. కానీ ఈ లోపు మాకుండే ప్రాధాన్యతలు ఏమవుతాయి అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆగస్ట్ 5 కలెక్టర్ కాన్ఫరెన్స్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. సో అది అయిన తర్వాత ఖచ్చితంగా గుడివాడలో కాన్స్టిట్యూయెన్సీ రివ్యూ మేము ఖచ్చితంగా పెడతాము. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏమంటే ఇప్పుడు మనకు ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏం జరుగుతుంది, దాంట్లో ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎలా చేస్తున్నామంటే నేను జాయింట్ కలెక్టర్ ఒక వారం నేను మచిలీపట్నంలో అందుబాటులో ఉంటాను. ఆ వారం జాయింట్ కలెక్టర్ గారు ఏదో ఒక కాన్స్టిట్యూయెన్సీ హెడ్ క్వార్టర్ లో వస్తారు. నెక్స్ట్ మాకు సోమవారం జాయింట్ కలెక్టర్ గారు మచిలీపట్నంలో ఉంటే నేను ఇంకొక కాన్స్టిట్యూయెన్సీ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తున్నాను. సో ఫైనలీ బై డూయింగ్ దట్ మేము కూడా ప్రతి కాన్స్టిట్యూయెన్సీ హెడ్ క్వార్టర్స్ లో కూడా అట్లీస్ట్ వచ్చిన కలెక్టర్ కానీ జేసీ కానీ వచ్చి మన గ్రీవెన్సెస్ వింటే అప్పుడు మండల స్థాయి అధికారులు కూడా యాక్టివేట్ అవుతారు. ప్రజలు కూడా దూరం నుంచి మచిలీపట్నం వరకు వచ్చే అవసరం లేదనుకుంటున్నాము. బట్ మీ పాయింట్ ఈస్ వెరీ వెల్ టేకన్. ఈ గ్యాప్ లేనట్టు మేము చూస్తున్నాం. 50 రోజుల నుంచి ప్రభుత్వం పడి మరి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ గురువాడు వచ్చినట్టు లేదు. మరి మిగతా చోట్ల కాడికి వెళ్ళడం తెలియదు. కానీ ఓకే, అది ఇదే కాదండి, మీరు ఒక్కలే కాదు, మీ ఇద్దరి మీదే కాదు నా ప్రాబ్లం. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ గర్భిణీలు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనేది ఒకసారి ఆలోచించండి. దాంట్లో డిఎంహెచ్ఓ చాలా సీరియస్ విషయం కదా. చిన్న వాటికే జిల్లా స్థాయి అధికారులు ఇంకా వైసీపీ బ్యాంకులు ఉంటే కనుక గర్భం వచ్చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద ఇద్దరు చనిపోతే డిఎంహెచ్ఓ వచ్చి కూర్చారా మా హాస్పిటల్ పరిస్థితి ఏంటనేది. ఇవన్నీ మీరు అన్నీ ఆలోచించండి. డిఆర్ ఇప్పుడు దాకా డిజిటల్ గారు ఎవరో తెలియదు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయండి. డీజీ గారికి నేనే స్వయంగా కాల్ చేశాను, ఆయన రిప్లై కూడా అవ్వలేదు ఇప్పుడు దాకా. ఇవన్నీ చాలా చాలా విషయాలు ఉన్నాయండి. మీరు దయచేసి మీరు మాత్రం అవైలబుల్గా ఉన్నారు. నాకు నేను వెరీ థ్యాంక్ యూ. మీకు టెక్స్ట్ పెట్టగానే మీరు కూడా రెస్పాండ్ అయ్యారు, మీకు మాట్లాడాను. బేసిక్ దాంట్లో నాకేం ఇష్యూ లేదు. మిగతా వాళ్ళు కూడా అలాగుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఏదని అయిపోయింది. బీసీ సంఘ గుడివాడ నియోజకవర్గం అధ్యక్షులు టీడీపీ నాయకులు దారు నరసింహారావు పుట్టినరోజు వేడుకలను ఈ రోజు బీసీ సంఘం మరియు టీడీపీ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత నాగవారపాడు వంతెన వద్ద ప్రారంభమైన భారీ ర్యాలీ జ్యోతిరాపులే దంపతులు విగ్రహాల వరకు నిర్వహించడం జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ రాష్ట్ర నాయకులు తులసి ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత జ్యోతిరాపులే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం దారు నరసింహారావుతో కలిసి బీసీ సంఘం జెండాను ఎగరవేయడం జరిగింది. అనంతరం దారు నరసింహారావుతో కలిసి కేక్ ను కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం తులసి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని నరసింహారావుని కోరడం జరిగిందని, పార్టీలోకి వస్తే పదవులు ఇస్తామని ఆశ చూపిన తనకు ఎటువంటి పదవులు వద్దు, గుడివాడ నియోజకవర్గం బీసీ సంఘానికి ఒక భవనం కావాలని కోరటం జరిగిందని తులసి వివరించారు. స్వలాభం కాకుండా బీసీ సంఘ అభివృద్ధికి దారు నరసింహారావు కట్టుబడి ఉండటం అభినందనీయమని, తప్పకుండా ఎమ్మెల్యే వెనగళ్ల రాము గారి సహకారంతో త్వరలోనే గుడివాడలో బీసీ భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సందు పవన్, మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు, గుడివాడ బీసీ సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను, గత ఎన్నికల సమయంలో నేను ఒక రోజు దారం నరసింహన్ దగ్గరికి వెళ్ళాను. అన్న, రాము గారు అమెరికా నుంచి వచ్చారు, అభివృద్ధి చేసుకున్నాం అంటున్నారు, అభివృద్ధి కోసం వచ్చారు, మాకు రెండో ఎజెండా ఏమి లేదన్న, ఇక్కడ ఏదో ఇంకా అభివృద్ధి తప్పితే ఇంకేం ఆలోచించట్లేదు, మీరు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తే బాగుంటుందన్న నేను అడిగినప్పుడు దారం నరసింహ గారు ఆలోచిస్తానని చాలా రోజులు నడిపించారు. అట్లా ఒకరోజు రాన్న ఖచ్చితంగా మనం చేద్దాము అని, నీకేం కావాలి చెప్పు, సో మన పార్టీ అధికారంలోకి వస్తుంది, నీకేం కావాలి, నీకేదైనా పదవి కావాలా, చాలామంది పదవులు అడుగుతున్నారు, ఇంకేమన్నా కావాలని అడిగితే దారం నరసింహన్ నన్ను ఒకటే అడిగాడు, అన్న నాకు పదవులు వద్దు, ఏమీ వద్దు, రాము గారు రేపు ఎమ్మెల్యే అయ్యాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీ భవనం ఒక్కటి కట్టించండి చాలు, బీసీ భవనం ఒక్కటే కట్టించండి చాలు, నాకు పదవులు కానీ ఇంకేమీ వద్దన్నా, నేనే పదవులు ఆశించట్లేదు, నాకే పదవులు వద్దు, నేను చాలా రోజుల నుంచి బీసీ భవనం కోసం పోరాడుతున్నాను, నాకు ఆ బీసీ భవనం ఒక్కటి మీరు కట్టించండి అంటే నేను ఆ రోజు ఒక మాట చెప్పా, అన్న ఇక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ నిధులు లేకపోయినా మాకున్న పరిచయాలతో నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా భవనం కట్టిస్తానని హామీ ఇచ్చాకే ఆ రోజు వచ్చి ఆయన కండవ కప్పుకున్నాడు. సో ఆ రోజు దారం నరసింహన్న వచ్చాక బీసీలలో ఎంత మార్పు వచ్చిందో నేను చూసా ప్రజల్లో. సో ఖచ్చితంగా అన్న అడిగిన దాన్ని ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి సంఘానికి, ప్రతి కులానికి, ప్రతి కుల నాయకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు గుడివాడ శాసనసభ్యులు వెనగళ్ల రాము గారు విచ్చేయవలసి ఉంది. మరి ఆయనకి అత్యవసర పరిస్థితుల్లో మరి వేరే ప్రోగ్రాం ఆడటం ఆయన వెళ్ళడం జరిగింది. మరి రాము గారి తర్వాత గుడివాడకి మరి అంతటి వారు మా అన్న తులసి గారు రావడం, మరి ఈ కార్యక్రమానికి ఆయన మన బీసీలకు వెన్నుండి మీకేం కావాలో మేము చేస్తామని చెప్పేసి మన వెంట ఉంటాం. ఆయన మరి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న, ఈరోజు గతంలో నాకు బీసీ కులాలకి ఏదైతే గుడివాడ నియోజకవర్గంలో 2 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉన్నామో, ఈ గుడివాడ నియోజకవర్గంలో 70-80 వేల మంది మరి బీసీలు ఉన్నాము. మరి ఇదే విషయం మన శాసనసభ్యులు వెనగళ్ల రాము గారి దృష్టికి కూడా మనం తీసుకొచ్చి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఒక పెద్ద బీసీ కమ్యూనిటీలు కట్టాలనేది మా బీసీలందరి ఆకాంక్ష. ఆ ఆకాంక్షని మరి రాము గారి ద్వారా మేము సాధించుకోవాలని, ఇవాళ సాధించే నాయకుడు మాకు చేసి పెట్టే నాయకుడు అని నా ప్రగాఢ నమ్మకం మేమందరం నమ్ముతూ కూడా మరి మీ వెంట నడుస్తూ జరుగుతుంది. మరి ఆ కార్యక్రమాన్ని రామన్నతో దగ్గరుండి జరిపించాల్సిన బాధ్యత మీదేనని చెప్పేసి మీ అందరూ కూడా మీకు తెలియజేసుకుంటూ మీరు ఒకసారి మన గుడివాడ నియోజకవర్గంలో బీసీలంతా ఐక్యంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి మనం అందరం కూడా రుచించి ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా 10 మందిని రమ్మని అడిగితే 20 మంది వచ్చి నాకు ఇక్కడికి వచ్చి మరి ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి మన ఐక్యతే ఏ విజయానికైనా సాధ్యం అని చెప్పేసి నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విగ్రహాల దగ్గర నుంచి కూడా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది జయప్రదమే. ఈ విగ్రహాలు పార్టీలకి అతీతం. పార్టీలు ఏమంటే కనుక మేము బయట ఈ విగ్రహాల దగ్గర నుంచి బీసీలకు ఏం కావాలి, మా గుడివాడ నియోజకవర్గంలో బీసీలకు ఏం కావాలి, అదొక్కటే ఇక్కడి నుంచి సాధ్యం చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున
ఇక్కడ పెద్దలు అన్నగారు దారా నరసింహరావు గారు చెప్పినట్టుగా పార్టీ తరఫున కాదు, నిజంగా దారా నరసింహరావు గారు పరిచయం మా అందరికీ చాలా గొప్ప కలయిక. ఎందుకనంటే ఇందాక తులసి గారు చెప్పినట్టుగా వ్యక్తిగత ప్రయోజనం కాకోకుండా వెనుకబడినటువంటి కులాలకు న్యాయం చేయాలంటే ఒక ప్రణాళికబద్ధంగా ఏం కావాలి, కుల అభివృద్ధికి ఏ విధంగా దోహదపడడానికి ఉదాహరణ దారా నరసింహరావు గారు. అలాంటి గొప్ప వ్యక్తికి సంఘీభావం తెలపడానికి ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేను ఆయనకు పూర్తి సంఘీభావం తెలపడానికి, ఆయన పూర్తి నా మద్దతు, నా విషయం చెప్పడానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేసాను. ఎందుకనంటే గుడివాడ నియోజకవర్గంలో వెనుకబడ్డకు గురైనటువంటి కులాలుగా బీసీ సామాజిక వర్గం రాజకీయంగా కానివ్వండి, మిగతా అన్ని రకాలుగా కూడా వెనుకబాటుకు గురైంది. ఈ రోజున దారా నరసింహరావు గారు అనేకమైనటువంటి పోరాటాలు చేసి అందరినీ, అన్ని కులాల వారిని, కాపు సామాజిక వర్గం వారిని, బీసీ కులాల వారిని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల వారిని కలుపుకుని ముందుకు వెళ్లే విధానం నచ్చి నేను ఆయన పిలవగానే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, మీ అందరి సమక్షంలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పని ఈ రోజు ఇక్కడ రావడం జరిగిందిగా మరోసారి మీ అందరి తరపున, నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు దారా నరసింహరావు గారు. ఇలానే మన ఐక్యత వర్ధిల్లాలి, బీసీ సంక్షేమం కోసం ఆయన మరిన్ని పోరాటాలు చేయాలి. ఆయన అనుకునేటువంటి బీసీ భవనాన్ని తులసి గారు మాట ఇచ్చారంటే పని అవుతుంది. రాము గారు నోటమ్మట ఒక మాట వచ్చిందంటే, వెనిగల రాము గారు నోటమ్మట ఒక మాట వచ్చిందనంటే చేసే పని మాత్రమే చెప్పే వ్యక్తి గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పని మరోమారు తెలియజేసుకుంటూ దారా నరసింహరావు గారిని సంపూర్ణంగా తెలియజేస్తున్నా. దారా నరసింహరావు గారి నాయకత్వం వద్దేలని చెప్పని కూడా మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ రోజున దారా నరసింహరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి పూలే దంపతుల విగ్రహాల సమక్షంలో ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించిన బీసీ సోదరులందరికీ, మరి నరసింహరావు అభిమానులకి, రాము గారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కులాలకు అతీతంగా వచ్చినటువంటి పెద్దలకి, మరి వాళ్ళందరూ కూడా ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దారా నరసింహరావు వాస్తవంగా చెప్పాలంటే నరసింహరావు మా ఇంటి పక్కన నా కళ్ళ ముందు పుట్టిన వ్యక్తి. వాడు మెలిగిన విధానం, వాడి జీవన విధానం కూడా ఒక చిన్న ఫ్యామిలీ నుంచి, చిన్న బీసీ కులాల నుంచి, కష్టపడే కుటుంబం నుంచి వచ్చి కష్టాలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తి దారా నరసింహరావు. ఎందుకు చెప్తున్నానంటే నా కళ్ళ ముందు నరసింహరావు పెరిగాడు. వాడి మనస్తత్వం చాలా మంచిది, మాట అంటే కట్టుబడే వ్యక్తి. మరి బీసీ సంఘాల్లో తిరుగుతున్నప్పుడు ఈ విగ్రహాల కార్యక్రమంలో విగ్రహాలు స్థాపించాలని చెప్పి పట్టుదలగా మరి నియోజకవర్గమే కాకుండా వేరే వేరే జిల్లాల్లో కూడా తిరిగి కొంచెం బీసీ సంఘాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపునే కొనసాగిస్తూ మరి ఈ రోజున మన తులసి గారు చెప్పినట్టుగా వాస్తవంగా నరసింహరావుని నా సొంత మనిషి అయినా కూడా నేను పార్టీలోకి రమ్మని అడగలేకపోయా. ఎందుకు అడగలేకపోయానంటే వాస్తవంగా చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది, చాలామందిని అడిగాం, చాలామంది సానుకూలంగా వచ్చారు, పార్టీలోకి జాయిన్ అయ్యారు. కానీ నరసింహరావుని ఎందుకు అడగలేకపోయానంటే ఒక నిబద్ధతగా బీసీ సంఘాల్లో పనిచేస్తున్నాడు. వాస్తవంగా మరి ఆ పార్టీకి కట్టుబడి ఉంటాడేమో, రాడేమో, అడిగితే మాట పోద్దని చెప్పి మేము వాస్తవంగా నరసింహరావుని అసలు టచ్ కూడా చేయలే. అది మరి తులసి గారు ఎంతోమందితో ఆయన సంవత్సరాల ముందు నుంచి ఆయన చేసిన వర్క్ మాకే తెలియకోకుండా, మరి మా సొంత మనుషులు మేము అడగలేకపోయినా మాకు తెలియకుండా కూడా తులసి గారు వాళ్ళని మాట్లాడి రాము గారికి పనిచేయాలి, రాము గారు ఖచ్చితంగా గుడివాడని డెవలప్ చేస్తారు, మనకు అభివృద్ధి మెయిన్. గుడివాడలో కూడా 20 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి లేదు, ఆ అభివృద్ధిలో నువ్వు భాగం పంచుకోమని అన్నప్పుడు మరి నరసింహన్ అప్పుడే తెలిసింది నాకు. ఎందుకంటే తులసి గారు నా దగ్గరికి వచ్చారు. చేసినటువంటి బీసీ సోదరులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా తులసి గారికి ఇక్కడ విచ్చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దారం నరసింహారావు గారిది జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద నరసింహారావు గారి కేక్ కటింగ్ మరి ఇక్కడ చాలా అందరూ బీసీ సోదరుల మధ్య అద్భుతంగా జరుగుతుంది. అట్లాగే దారం నరసింహారావు గారు
బీసీలందరినీ కూడా ఒక ఐక్యతతోటి ముందుకు తీసుకెళ్తారని చెప్పి బీసీ కోసం ఆయన పోరాటం చేస్తారని చెప్పి బీసీలకి న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐలా గుడివాడ నినాదంతో మన గుడివాడ మనమే బాగు చేసుకుందామంటూ ఎమ్మెల్యే వెనిగల రాము ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో గుడివాడలోని ప్రముఖ డాక్టర్లు గుడివాడ పట్టణ పురవీధులను శుభ్రం చేయడం జరిగింది. గుడివాడను క్లీన్ గుడివాడగా మార్చుకునేందుకు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము రూపొందించడం జరిగిందని, ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడమే కాకుండా మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవడం జరుగుతుందని ప్రముఖ డాక్టర్ పొట్లూరు వంశీకృష్ణ, మాగంటి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే, మన గుడివాడను మనమే బాగు చేసుకోవాలి అంటూ వారు సైతం పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైకిల్ క్లబ్ సభ్యులు మరియు ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు. వెనిగల రాము గారు స్టార్ట్ చేసిన ఐ లవ్ గుడివాడ ప్రోగ్రాంలో భాగంగా గుడివాడ సైకిల్ క్లబ్ మరియు గుడివాడ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలిసి గుడివాడ డివైడర్స్ని క్లీన్ అండ్ గ్రీన్ డివైడర్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆ ప్రోగ్రాంలో భాగంగా వీ డివైడ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ 2 phases. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే డివైడర్లో ఉన్న చెత్తని, పిచ్చి మొక్కల్ని తీసేయడం అనే కార్యక్రమం ఇవాళ స్టార్ట్ చేశాము. తర్వాత ఆర్కిటెక్చర్ ప్లాన్ తీసుకుని ఏ మొక్కలు పెడితే బాగుంటుంది, బ్యూటిఫికేషన్కి ఎలా పెడితే బాగుంటుందని ప్లాన్ చేసుకొని మరలా సెకండ్ ఫేజ్లో ఆ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. దాని తర్వాత మెయింటెనెన్స్ కూడా మున్సిపాలిటీ సౌజన్యంతో ఈ మొక్కల మెయింటెనెన్స్ కూడా చూద్దామని చేస్తున్నాం. ఐ లవ్ గుడివాడ ప్రోగ్రామ్ మన ప్రజాప్రతినిధి గారు ఎమ్మెల్యే గారు తీసుకుంటాం ఇనిషియేటివ్. అలాగే ఆయన వార్డ్స్ అన్నీ స్వచ్ఛ భారత్ మిషన్ కింద, స్వచ్ఛ గుడివాడ మిషన్ కింద ఒక్కొక్క సోషల్ ఆర్గనైజేషన్కి అప్పచెప్పడం. అయితే ఈ డివైడర్స్ అనేది మనకు గుడివాడ ఆల్రెడీ ఏలూరు రోడ్ మొత్తం అటు బస్ స్టాండ్ వరకు ఇక్కడ నాగర్పాటి నుంచి ఉంటాం. ఈ స్ట్రెచ్ మొత్తం ఇది వరకు కూడా 2-3 సార్లు ఈ ప్రోగ్రామ్ చేయటం అయింది పాత పాలకులు. బట్ ఇది ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ లేక మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి రావటం. సో దీనికి ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి కరెక్ట్గా ప్లాన్ చేయించి దీన్ని ప్లాన్ చేద్దామంటే గుడివాడ సైక్లింగ్ క్లబ్, ఐఎంఏ డాక్టర్స్ ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ని మేము సొంతగా తీసుకుని దానికి అయ్యే మెయింటెనెన్స్ ఖర్చు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ అదంతా వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కూర్చొని మాట్లాడి ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్గా దీన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ డివైడర్స్ కింద తీసుకొచ్చి గుడివాడలో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేయాలని పోటీవ్గా తీసుకుని ఈ క్లబ్ వాళ్ళు బోత్ సైక్లింగ్ క్లబ్ అండ్ ఐఎంఏ డాక్టర్స్ ముందుకు రావడం జరిగింది. వాళ్ళే స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. వీ విల్ సీ ఇంకా మంచి మంచి సలహాలు సంప్రదింపులతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి జయప్రదం చేయాలని ఆశిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లి ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు బదిలీ చేస్తామని ప్రకటించడం హర్షణీయమని కృష్ణా జిల్లా అప్సా డెమోక్రటిక్ అధ్యక్షులు రామచంద్ర శేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సాంబశివరావు, కోఆర్డినేటర్ అనిల్, రాష్ట్ర నాయకులు రాంబాబు, భానుశంకర్, ఉమ్మడి కృష్ణా జిల్లా అదనపు కార్యదర్శి అజ్జ ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నది మన ప్రీతమ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు మన అసెంబ్లీలో తల్లికి వందనం అనే ప్రోగ్రాముని ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 10,000 చొప్పున ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా వర్తిస్తుందని చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ప్రజలందరికీ ఇచ్చిన మన నారా లోకేష్ గారికి, అలాగే మన లోకల్ మా ఎమ్మెల్యే గారైన రాము గారికి, విద్యాశాఖ అధికారులందరికీ, దాంతోపాటు మన ప్రియ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడికి అప్సా డెమోక్రటిక్ కృష్ణా జిల్లా తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి తల్లికి వందనం ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నటువంటి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల విద్యార్థులందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క బిడ్డకి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి మన రాష్ట్ర
విద్యాశాఖ మంత్రి గారి ఆలోచన మేరకు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ముందుకు వెళుతూ ఈ ప్రోగ్రాము మరింత మంది విద్యార్థులకి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమావేశంలో అప్సా డెమోక్రటిక్ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ మరియు ఇతర సీనియర్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులు మరియు ముఖ్య కార్యవర్గ సభ్యులు కలిసి మేము చాలా సంతోషంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది అనేక రకాలుగా ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్స్కి అమ్మఒడి లేదు ఇలాంటి వదంతులు వ్యాపింపజేశారు. కానీ నారా లోకేష్ గారు ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పేరుతోటి పూర్తిగా ఇస్తామని చెప్పటం మాకు చాలా ఆనందం వేసింది. కాబట్టి నారా లోకేష్ గారికి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వెనుగల రాము గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జన సుఖినో భవంతు. ఈరోజు స్థానిక విద్యా వికాస్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా ప్రెస్ మీట్కి అందరూ విద్యా సంస్థల అధికారులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ముందుగా ఆయన మాట తప్పకుండా నిజంగానే మరి అసెంబ్లీలో మన విద్యా శాఖ మంత్రి గారు లోకేష్ గారు తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా ఇస్తానని చెప్పారు. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ప్రైవేటు వ్యవస్థ మరి ప్రభుత్వ వ్యవస్థ రెండు వ్యవస్థలో కూడా రెండు కళ్ళు లాంటివే. అదేవిధంగా క్రమశిక్షణకు మారుపోయినటువంటి మరి మా ప్రైవేటు విద్యా సంస్థల ద్వారా ఎంతోమంది ఉపాధి మరి పొందుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6,000 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి నిజంగా బలోపేతం అవుతాయి. తప్పనిసరిగా మేము ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళు మేము పిల్లలకు మంచి విద్యను మరియు మరి నాణ్యమైన ఉత్తమమైనటువంటి మరి పౌరులుగా వాళ్ళని చేస్తామని చెప్పేసి మేము ప్రమాణం చేస్తున్నాం. శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో యావత్ ప్రజానీకం సుఖ సంతోషాలతో జీవించాలని బీజేపీ పట్న అధ్యక్షుడు ఎర్రబోతు అర్జున్ అన్నారు. గుడివాడ బాల కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో పలువురు భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నిర్వాహకులు గానుగుల కిషోర్ పద్మజారాణి దంపతుల ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుందని, యావత్ ప్రజానీకం సుఖ సంతోషాలతో జీవించాలని ఆలయ నిర్వాహకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అభినందనీయమని ఎర్రబోతు అర్జున్ అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ఏలమర్తి కోటేశ్వర, గానుగుల రాజా మరియు శ్రీ విజయదుర్గ కోలాట సమితి సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మరి ఈరోజు బాల కనకదుర్గమ్మ అమ్మవారికి గానుగుల వారి ఫ్యామిలీ మొత్తం మరి వాళ్ళ సారి పంచడం అనేది జరిగింది. సారి తీసుకొచ్చారు. మరి అత్యంత వైభవపేతంగా జగన్ కాలనీ నుంచి కూడా ఊరేగింపుగా మరి అమ్మవారిని తీసుకొచ్చి మరి ఇక్కడ బాల కనకదుర్గమ్మ గుడి దగ్గర సారి ఇవ్వటం అనేది జరిగింది. మేళ తాళాలతో అమ్మవారు అత్యంత ఉత్సాహంగా వచ్చారు. మరి అలాగే 3 రోజుల క్రితం అంటే శుక్రవారం నాడు అమ్మవారికి శాకాంబరి అవతారం కూడా ఇక్కడ చేశారు. మరి అలాంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా ఈ గుడిలో జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఇది ఒక నిదర్శనంగా ఈ గుడి నిలుస్తుంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరి ప్రార్థిస్తున్నారు. ఈ రోజున గుడివాడ పట్టణంలో 8వ వార్డు సత్యంగారి ఇల్లు వద్ద శ్రీరాంపురం నందు మరి కొలువై ఉన్నటువంటి శ్రీ బాల కనక దుర్గాదేవి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆవిడకి సారిని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి గుడి నిర్వాహకులైన గానుగుల కిషోర్ బాబు గారు, వారి సతీమణి పద్మజారాణి గారు, అలాగే వారి కుమారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసం సారి ఇవ్వటం ద్వారా అమ్మవారికి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరగాలని,
వానలు బాగా పడి మరి పంటలు కానీ ఇవన్నీ కూడా మరి బాగా పండి రాష్ట్రం కూడా మరి దినదిన ప్రవర్ధమానం అవ్వాలని చెప్పి, అట్లాగే ఇక్కడికి వచ్చిన భక్త మహిళా మండలి కూడా వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకుంటాక కానీ అమ్మవారి యొక్క ఆశీస్సులకి మరి ఈ రోజున పెద్ద ఎత్తున మహిళా మండలి కూడా అమ్మవారికి సారి తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా గానుగుల వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వచ్చే సంవత్సరాల్లో కూడా మహిళా మండలి ఇదే విధంగా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ఈ సారిని అందించే కార్యక్రమంలో మరి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను కూడా అమ్మవారికి తెలియజేసుకొని వారందరూ కుటుంబాలతో ఆయురారోగ్యాలతో కూడా వర్ధిల్లాలని చెప్పి అమ్మవారిని వాళ్ళందరి తరఫున కూడా మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. వచ్చే సంవత్సరాల్లో మరి రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా బాగుండి మరి మహిళలకు కానీ పేదలకు కానీ వాళ్ళ అభివృద్ధికి చాలా వరకు కార్యక్రమాలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా మరి అమ్మవారిని వేడుకుంటూ ఆవిడకి ఘనంగా ఆషాఢమాస సారిని అందించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక శ్రీరాంపురం సత్యంగారి రైస్ మిల్ దగ్గర వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 బాలకనక దుర్గా అమ్మవారి దేవస్థానం యందు గత 3 సంవత్సరాలుగా మేము అంటే మా నాన్నగారి ఆధ్వర్యంలో గానుగుల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో నేను మా తమ్ముడు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాస సారి తీసుకురావటం జరుగుతుంది. అదే సందర్భంగా ఈ సంవత్సరం 3వ సంవత్సరం సారి తీసుకొచ్చాము. ఈ సారికి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ పూర్తి సహాయ సహకారాలు అమ్మవారి మీద ఉండి మీరు మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తే మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఒకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ నీడలు ఇంకా అధికారులపై ఉన్నాయంటూ జిల్లా పరిషత్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాము. అధికారులు ప్రజలకు సేవలుగా మారి ఈ ప్రభుత్వంలో విధులు నిర్వర్తించేలా చూడాలంటూ కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యే రాము. బీసీ సంఘం నేత దారు నరసింహారావు పుట్టినరోజు వేడుకలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ సీనియర్ నాయకులు తులసి. త్వరలోనే ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడలో బీసీ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన తులసి. ఐ లవ్ గుడివాడ నినాదంతో గుడివాడ పురవీధులను శుభ్రం చేసిన సైకిల్ క్లబ్ సభ్యులు. మన గుడివాడను మనమే బాగు చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చిన డాక్టర్లు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.